మనిషి నిరంతరం జాగ్రత్తతో ఉండకపోతే సాధనాక్రమంలో భగవంతుని యందు భక్తి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకుని శీలాన్ని తనకి తానుగా నిర్మించుకుని నిలబెట్టుకోవడం చేత కాకపోతే బలిష్టమైనటువంటి ఇంద్రియములు ఎప్పుడైనా కాట్లు వేసి మనిషిని పతనం చేసేస్తాయి. ఆయన ఒకనాడు తండ్రి గారు చెప్పారు అని దర్భలు తేవడం కోసం, పూజకి కావలసినటువంటి పత్రములు పుష్పములు సేకరించడం కోసం, నైవేద్యానికి కావలసినటువంటి పళ్ళు తీసుకురావడం కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి అన్నిటినీ సేకరించి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక పొదరింట్లో కాముకులైనటువంటి ఒక యువతీ యువకుల యొక్క సంగమ దృశ్యాన్ని చూశాడు. అది నిష్కారణంగా ఆయన మనసుని ఈడ్చేవతల పారేసింది. ఆయన ఆమె యందు అనురక్తుడయ్యాడు.